ఓకేనా. ఇలా అంబేద్కర్ వర్ధంతి ఎస్, ఎక్కడైతే సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి ట్యాంక్ బండ్కి మీరు వెళ్ళడం జరిగింది, ఇంకా అనేక మంది వచ్చారు. కానీ అక్కడ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు లేకుండా ఒక నార్మల్ స్థలం ఉన్నట్టు ఈరోజు అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉండడం. నార్మల్ స్థలం కూడా కాదు, అంబేద్కర్ని వెలేసిండ్రు. అవును, ఎట్లా వస్తారు దాన్ని? దానికి వాళ్ళు కారణం ఏం చెప్తారంటే ఎలక్షన్ కోడ్. అసలు ఎలక్షన్ కోడ్ సిగ్గుండాలి ఎవరికన్నా. అంబేద్కర్కి ఎలక్షన్ కోడ్కి సంబంధించి అసలు ఎలక్షన్ జరిగేదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు వల్ల. అంటే వీళ్ళంతా కూడా నా దృష్టిలో ఈ 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి వాళ్ళు అంతా మన డిఎస్పీ కార్యాలయానికి పోయినటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా రేవంత్ ఉద్దీన్ అన్నారు. రేవంత్ ఉద్దీన్ కదా, ఆయన రేవంత్ మోడీ. ఓకే, వాళ్ళ బాస్, వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే దళితుడు. వీళ్ళు పొద్దున్న లేస్తే అంబేద్కర్ జపం చేస్తారు. వాళ్ళ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఏమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అంబేద్కర్ గారికి ఎక్కడ ఆయన సొంత రాష్ట్రంలో కూడా దక్కని గొప్ప గౌరవాన్ని మన తెలంగాణలో పెట్టించింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది కేసీఆర్ గారు పెట్టిన విగ్రహం అన్ని ఈయన సెలబ్రేషన్ చేయడం ఏందని అర్థం కాదు నాకు. మహారాష్ట్రలో ముందర ఇజ్జత్ పోతుంది, మధ్యప్రదేశ్ వాళ్ళ ముందర ఇజ్జత్ పోతుంది, రాజస్థాన్ దళితుల ముందర ఇజ్జత్ పోతుంది. ఇలా అయితే తమిళనాడులో వచ్చిండ్రు, ఆంధ్ర నుంచి వచ్చిండ్రు. ప్రపంచంలోని పెద్ద విగ్రహం కదా. స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు, అంబేద్కర్ గారు పెద్ద విగ్రహాన్ని స్కూల్ పిల్లల్ని కూడా లోనికి పోనిస్తున్నారు. ఇంత దుర్మార్గం ఇది. అంటే దానిపైన ఏమైనా చర్యలు ఉండబోతా ఉన్నాయా? 100%. ఇందాకనే నేను వీడియో మాట్లాడొచ్చిన దాని మీద కంపల్సరీ పెద్ద మొత్తంలో అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్లలో నేను మాట్లాడి చాలా మంది అంబేద్కరిస్టులతో నేను మాట్లాడిపిస్తాను. ఈయన అంబేద్కర్ గౌరవించలేడు, ఇక ఎస్సీ ఎస్టీ బీసీ పేదలను ఎట్లా గౌరవిస్తాడు? అంటే రేవంత్ రెడ్డి గారే కాదు, ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక కమిటీ చేసిండ్రు, ఏది మన ఉత్సవ కమిటీ. ఆ ఉత్సాహ కమిటీ ఉన్నటువంటి పిచ్చినా కొడుకులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఎందుకు ఉత్సాహ కమిటీ పెట్టుకున్నారా నాకు అర్థం కాదు. అంటే ఈ ఉత్సాహ కమిటీ అంటే బాబు జగజీవన్ రావు గారి జయంతి, అంబేద్కర్ జయంతినా? December 6 వాళ్ళ కన్నా కనబడతలేదా? ఎందుకు ఈ చెంచాగిరి చేస్తారో నాకైతే అర్థం. వాళ్ళతో పాటు వాళ్ళ ఎస్సీలలో ఉన్నటువంటి మా మాలమాదిగ మంత్రులను కూడా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకోసం ఉన్నట్టు నాకు అర్థం కాదు. అంబేద్కర్ లేకపోతే మీరు ఆ కుర్చీలలో కూర్చున్నట్టు వల్ల మీకు మంత్రి పదవులు వచ్చేటి. కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు 31 మంది ఎమ్మెల్యేలు ఉండగా అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మీరు ఎవరిని వీకనుకున్నారు నాకు అర్థం కదా. దళిత సమాజం ఆలోచించాలి. మన అయ్యకు, మన తండ్రికి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మనకు జరిగినట్టు కదా. మరి అసుంటోళ్ళు ఉండి దేనికోసమో నాకైతే అర్థమవుతలేదు. ఓకేనా. రాజేష్ రేంజర్ లాంటిని పాటలు గుర్తుకొస్తాయి. అంటే ఈ వేదికగా ఆపరేషన్ కగర్ పైన కావచ్చు, బీసీల అంశం కావచ్చు, అట్లాగే రాజ్యాంగం పైన ఏదైనా ఒక పాట. ఎప్పుడు విప్లవానికి అంతం ఉండదు. ఓకే, విప్లవం అంటేనే ప్రశ్నించడం. అది బుద్ధుడు, మహాత్మా పులి, బాబాసాహెబ్తో మొదలైంది కాదు. లోకాయతులు, చార్వాకుల నుంచి మొదలైనటువంటి ప్రశ్నించడం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకే అర్థం కాలేదు. ఇంకా బీసీల దాకా పోతే బీసీలు చైతన్యమైన రోజు, బీసీలు నాయకులుగా ఎదిగిన రోజు, బీసీల రిజర్వేషన్, బీసీలు పర్టిక్యులర్గా రాజకీయ రిజర్వేషన్లు ఉపయోగించుకున్న రోజు ఈ అణచివేతలు ఉన్నాయి, ఈ అన్యాయాలు ఉన్నాయి. అందుకే మహాత్మా జ్యోతిబా పులే ఒక గొప్ప బీసీ సామాజిక వర్గంలో పుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు వాళ్ళ తండ్రి మహాత్మా జ్యోతిబా పులే స్థాపించినటువంటి విద్యాలయాల్లో చదువుకున్నాడు. సో అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం ప్రజలకు పరిచయం చేయడమే బాధ్యత. కాబట్టి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి ఈ నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, మన కోసం మహానీయుడు
మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తులో మునిగి తన త్యాగమే మరిచినామని మతవాదుల మత్తులో మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా తను కుములుతున్నాడో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సూపర్ అన్న. ఆపరేషన్ కగార్ పేరిట అనేక మంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళకు కూడా మీ నోట ఒక పాట. జయరాజ్ అన్న గొప్ప పాట రాస్తాడు. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వేళ్ళు అడగలే, చెరువు కుంటలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కుంటలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే. ప్రజలే ప్రాణమని నమ్మిరి, ఈ ప్రజలే ప్రాణమని నమ్మిరి, గడ్డి పరకోలే ప్రాణాలిచ్చిరి. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండాలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండాలు. ఎవ్వరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు. పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు. చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నెలై కాసేటి చంద్రులు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. సూపర్ అన్న.